హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సన్ స్క్రీన్ గురించి నేను రివ్యూ ఇస్తున్నాను. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి ఎక్కువగా ఆయిల్ స్కిన్ వాళ్ళైతే గనక యూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ ఉంటాయి కదా! ఆ పింపుల్స్‌ని తగ్గించడానికి అండ్ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు ఉంటాయి కదా! ఆ మచ్చల్ని తగ్గించడానికి, స్కిన్ మీద ఉన్న ఆయిల్‌నెస్‌ని రిమూవ్ చేయడానికి మనకి ఈ సన్ స్క్రీన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈరోజు ఈ సన్ స్క్రీన్ గురించి నేను రివ్యూ ఇస్తున్నాను. ఈ సన్ స్క్రీన్‌ని ముందుగా అసలు ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాము. తర్వాత ఈ సన్ స్క్రీన్ వల్ల బెనిఫిట్ ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. ముందుగా ఈ సన్ స్క్రీన్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అంటే గనక, మనము బయటికి వెళ్ళబోయే ముందైనా, లేదా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా మనకి ఎండ అనేది ఫేస్ మీద ఎక్కువగా పడినప్పుడు కానీ, అప్పుడు ఒక 2 అవర్స్ ముందు యూజ్ చేసుకోండి. బయటికి వెళ్ళబోయేటప్పుడైనా కానీ, లేదా మనకు సూర్యరశ్మి ఎక్కువగా ఈ టైంలో పడుతుంది మనకి ఫేస్ మీద బయటికి వెళ్తుంటే అన్నప్పుడు కానీ 2 అవర్స్ ముందు యూజ్ చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనము బయటకనేది వెళ్ళొచ్చండి. తర్వాత ఏంటంటే, అప్లై చేసుకున్న తర్వాత స్వెట్ అనేది ఎక్కువగా పడుతుంది కదా! మనకి చెమట ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు ఫేస్ వాష్ చేసేసుకొని, మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకోవచ్చు. అలా 30 మినిట్స్‌కొకసారి ఈ సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఈ సన్ స్క్రీన్ బ్యాక్ సైడ్‌నే ఎలా యూజ్ చేసుకోవాలి, బెనిఫిట్ ఏంటి, ఈ ప్రొడక్ట్‌లో యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి, మొత్తం కూడా మనకి యాడ్ చేసి ఇస్తారండి. మనకి కాస్ట్ కూడా రూ. 865 అయితే పడింది. అయితే మనకి ప్యాకింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌లో ఉందండి. అయితే మనకి ఆహ్, సన్ స్క్రీన్ వచ్చేసి ఎక్కువగా ఏజ్డ్ పర్సన్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే కనుక, లేదా చిన్న ఏజ్‌లోనే ఫైన్ లైన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముడతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. డార్క్ సర్కిల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా! అలాంటి వారికి ఈజీగా ఆ ఫైన్ లైన్స్‌ని రిమూవ్ చేస్తుందండి. ముడతల్ని రిమూవ్ చేస్తుంది. డార్క్ సర్కిల్స్‌ననేది తగ్గిస్తుంది. చాలా వరకు కూడా మనకి ఈ డార్క్ సర్కిల్స్‌ని గానీ, లేదా పిగ్మెంటేషన్ అండ్ హై పిగ్మెంటేషన్ తగ్గించడానికి, అండ్ స్కిన్ మీద ఉండే ఆయిల్‌నెస్‌ని రిమూవ్ చేయడానికి, స్కిన్ మీద ఉన్న మచ్చల్ని, ముడతల్ని రిమూవ్ చేసుకోవటానికి మనకి ఈ సన్ స్క్రీన్ చక్కగా యూజ్ అవుతుంది. డైలీ యూజ్ చేసుకోవచ్చండి. మనకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకసారి యూజ్ చేసుకోబోయే ముందైతే గనక ప్యాచ్ టెస్ట్ అనేది ఒకసారి చేసుకోండండి. హ్యాండ్ మీద అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకేదన్నా ఇచ్చింగ్‌గా ఉన్నా, మంటగా ఉన్నా కానీ, దురదగా ఉన్నా కానీ స్టాప్ చేసేసేయండి. యూజ్ చేయొద్దండి. అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదనుకున్న వారైతే గనక చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే గనక చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ దీనిలో ఎక్కువగా మాయిశ్చరైజర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకి అప్లై చేసుకున్న తర్వాత ఫేస్‌కి అప్లై చేసుకున్న తర్వాత మనకి జిడ్డుగా కూడా అసలేం అనిపించదండి. చాలా బావుంటుంది. తర్వాత మనకి ఆయిల్ స్కిన్ అనేది ఈ ఫేస్ మీద ఆయిల్ స్కిన్ తగ్గిస్తుంది. మంచి మాయిశ్చరైజర్ అనేది ఇస్తుంది. మళ్ళీ మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఫేస్ మీద ఈ విధంగా కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే తీసుకోండి. తీసుకొని చిన్న చిన్న డాటుల్లాగా అప్లై చేసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోండి. 2 అవర్స్ ముందు అప్లై చేసుకోండండి. 2 అవర్స్ కుదరదనుకుంటే ఒక 30 మినిట్స్ ముందైనా అప్లై చేసుకోండి. ఏదైనా స్విమ్మింగ్‌కి వెళ్ళినప్పుడైనా లేదా ఎక్కువగా మనకి స్వెట్ అనేది మన ఫేస్ మీద ఎక్కువగా పడుతున్నప్పుడైనా మళ్ళీ ఫేస్ వాష్ చేసేసుకొని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఒక 30 మినిట్స్ తర్వాత. ఒకసారి అప్లై చేసుకోబోయే ముందు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఏదైనా కొన్ని సెన్సిటివ్ స్కిన్స్‌కైతే గనక ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా సెన్సిటివ్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఇలా స్కిన్ టైప్ వాళ్ళు ఉంటారు కదా! ఒకసారి ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది.